నమస్తే. సఖీ కార్యక్రమానికి స్వాగతం. మనలో చాలా మందికి అందరికంటే ఉన్నతంగా జీవించాలని, అభివృద్ధి సాధించాలని ఉంటుంది. ఏదేదో చేద్దామని కలలు కంటుంటారు. కానీ ఏం చేయాలి, ఎలా చేయాలి అని ఒక నిర్ణయానికి మాత్రం రాలేరు. అందరికంటే ముందు ఉండాలి అని అనుకోవడం మంచిది. ఆలోచనలు వైవిధ్యంగా భిన్నంగా ఉండడము మంచిది. అలా ఉండాలని ప్రయత్నించడము మంచిది. కానీ దానికోసం ఉన్నతమైన అభిరుచులు ఏర్పరచుకోవాలి. కొన్ని లక్ష్యాలను నిర్దేశించుకోవాలి. అభిరుచులకు, లక్ష్యాలకు అనుగుణంగా జీవితాన్ని మలుచుకోవాలి. ఎక్కడా ఆచరణాత్మకం కానీ అనాలోచితమైన ఆలోచనలకు తావివ్వకూడదు. నిత్యం మిమ్మల్ని మీరు చైతన్యపరుచుకుంటూ లక్ష్యం వైపు సాగాలి. అందుకోసం నిరంతర శ్రమ, గెలుపు ఓటములను ఒకేలా స్వీకరించే మానసిక ధైర్యం అవసరం. అందుకే ఈరోజు స్త్రీలు ఉన్నతులుగా ఎదగాలంటే ఎలాంటి అభిరుచులతో జీవించాలో చెప్పుకుందాం ఈ కార్యక్రమం చూశాక. నమస్కారం. దిక్సూచి కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి మన దిక్సూచి కార్యక్రమంలో గ్రామీణ మహిళలు 10th క్లాస్ కంప్లీట్ చేసిన తర్వాత ఏ కోర్స్ తీసుకోవాలి, అలాగే ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఎందులో ఉంటాయి అనే విషయాన్ని మనకు తెలియచేయడానికి మనతో పాటు ఉన్నారు భారతీయ విద్యాభవన్ డిగ్రీ కాలేజ్ కోఆర్డినేటర్ శ్రీమతి సుజాత గారు. మరిన్ని విషయాలు ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. ఓకే, మరి గ్రామీణ మహిళలు 10th క్లాస్ కంప్లీట్ చేసిన తర్వాత వాళ్ళకి ఏ కోర్స్ తీసుకోవాలి, అలానే చాలా కన్ఫ్యూషన్ ఉంటుంది కదండి. ఏ కోర్స్ తీసుకుంటే బాగుంటుంది, ఎక్కువ ఉపాధి అవకాశాలు ఎందులో ఉంటాయి? గ్రామాల్లో మాత్రం తక్కువ అవకాశాలు ఉంటాయి, ఎందుకంటే డ్రాప్ అవుట్స్ ఉంటారు. డ్రాప్ అవుట్స్ వాళ్ళని మనం దాన్ని కట్టలేము దాన్ని. ఓకే, ఇప్పుడు చదువుకునే వాళ్ళు అంటే అది వేరే సంగతి. మరి వాళ్ళకి నిజంగా ఉపాధి కల్పిస్తున్నావా, ఏ కోర్సులు తీసుకుంటే బాగుంటుంది అని ప్రభుత్వం కూడా ఆలోచించింది దీని విషయంలో. వొకేషనల్ కోర్సులో చాలా ఉన్నాయి. ఏంటంటే వొకేషనల్ కోర్సు చేసిన తర్వాత ఐటీ అనుకోండి, ఐటీసీ అనుకోండి, దాంట్లో వెల్డర్ కానీ, టర్నర్ కానీ, ఎలక్ట్రీషియన్ కానీ, గార్మెంట్ టెక్నాలజీ కానీ, లేకపోతే ఫ్యాషన్ టెక్నాలజీ కానీ, ప్రింటింగ్ టెక్నాలజీ, మహిళలు బాలురే కాదు బాలికలు కూడా వాళ్ళు చక్కగా చదువుకొని వాళ్ళ కాలం నిలబడేలా చేసుకోవచ్చు అనమాట. ఈ ఉపాధి ఈ ఐటీ ద్వారానే, వొకేషనల్ కోర్స్ ద్వారానే మనం పొందవచ్చు. అంతేకాకుండా ఇప్పుడు అగ్రికల్చర్ మినిస్ట్రీ అనమాట, వాళ్ళు కేంద్ర విజ్ఞాన కేంద్రం అనమాట. వాళ్ళు ఏం చేస్తారంటే అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ఫార్మర్స్ కానీ, ఇక్కడ గ్రామీణ మహిళలకి కానీ, యూత్ కానీ, అక్కడ గ్రాస్ రూట్లో వాళ్ళకి ఒక ట్రైనింగ్ ఇస్తుంది అనమాట. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలా ఒక ట్రైనింగ్ ఇస్తుంది. అది చాలా ఉపయోగపడుతుంది వాళ్ళకి. ఓకే, తర్వాత ఇప్పుడు ఒకవేళ మనం టీచర్ ట్రైనింగ్ తీసుకుంటే, నర్సరీ ట్రైనింగ్ తీసుకుంటే, నర్సరీకి చాలా ఇప్పుడు కూడా వాళ్ళకి ఎవర్గ్రీన్ అది. నర్సరీ ఇప్పుడు హాస్పిటల్లో కానీ పబ్లిక్ హెల్త్ యూనిట్స్ ఉంటుందమ్మా. గ్రామాల్లో కానీ, చిన్న చిన్న ఊళ్ళలో కానీ పబ్లిక్ హెల్త్ యూనిట్స్ ఉంటుంది. అక్కడ మనకి నర్సింగ్ వాళ్ళకి, నర్సరీ చేసే వాళ్ళకి చాలా మంచి అవకాశాలు ఉంటాయి అనమాట. నర్సింగ్ ట్రైనింగ్ ప్లస్ మాంటెసరీ ట్రైనింగ్, టీచర్ ట్రైనింగ్, టీటీసీ ట్రైనింగ్, ఇవన్నీ చాలా ఉన్నాయి చెప్పుకోవడానికి. మేడం, మరి సిటీలో అయితే మనం బీఎస్సీ, బీకామ్ అని, బీఏ ఇంగ్లీష్ అని చాలా కోర్సెస్ చేసుకోవచ్చు. గ్రామీణ మహిళలు ముఖ్యంగా వాళ్ళకి చదువుకోవాలని ఉంటుంది, అలానే సెటిల్ అవ్వాలని కూడా ఉంటుంది. ఎక్కువగా వాళ్ళకి సంబంధించి గ్రామీణాల్లో ఉండే మహిళలకు ఎలాంటి ఉపాధి అవకాశాలు, తక్కువ బడ్జెట్లో వాళ్ళు సెటిల్ అయ్యే అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి? తక్కువ బడ్జెట్ అంటే ఇప్పుడు ఏది చేసినప్పుడు ఇందాక వొకేషనల్ కోర్సు వాళ్ళు చేయలేనప్పుడు 10th చదివిన తర్వాత వాళ్ళు టీచర్ ట్రైనింగ్ వెళ్ళొచ్చు, నర్సరీ ట్రైనింగ్ కూడా తీసుకోవచ్చు. దానివల్ల మంచి అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ పబ్లిక్ హెల్త్ యూనిట్స్ ఇందాక చెప్పినట్టే, పబ్లిక్ హెల్త్ యూనిట్స్లో కూడా మంచి గ్రామాల్లో డిమాండ్ ఉంది కూడా. ఓకే, ఇప్పుడు హాస్పిటల్, చిన్న చిన్న హాస్పిటల్స్ ఉంటాయి, దానికి ఆ నర్సరీ అవసరమే కదా. అలాగే టీచర్ ట్రైనింగ్ కూడాను, అలాగే ఇప్పుడు మాంటెసరీ ట్రైనింగ్ కూడాను. మనం ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏమిటంటే ఎవ్రీబడి షుడ్ లర్న్, ఎవ్రీబడి షుడ్ స్టడీ అన్నట్టు ఒక దే హ్యావ్ దన్ అండర్స్టాండింగ్. అంతే కదా. సోషల్ ఎంపవర్మెంట్ కావాలి, సోషల్ జస్టిఫికేషన్ కావాలి అంటే అందరూ దే షుడ్ కమ్ ఇన్ ద మెయిన్ స్ట్రీమ్ ఆఫ్ ఎడ్యుకేషన్. రైట్ టు ఎడ్యుకేషన్ ఒక ఆర్టికల్ 21 అన్నట్టుగా ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ టిల్ 14 years ఆఫ్ అన్నట్టే ప్రతి ఒక్కరికి చదువు అవసరం. డ్రాప్ అవుట్స్ ఉన్నాయి. డ్రాప్ అవుట్స్ ఎందుకు జరుగుతున్నాయి? గ్రామీణ ప్రాంతాలు ఎందుకు ఎక్కువగా ఉంటుంది అంటే బికాస్ ద పేరెంట్స్ అనమాట, వాళ్ళంతా డైలీ వేజ్ ఎర్నర్స్. మార్నింగ్ వెళ్ళిపోయి సాయంత్రం వస్తారు, పొలాల పని చేస్తారు, అమ్మా నాన్న వెళ్ళిపోతారు. పిల్లల్ని ఎవరు చేస్తారు? మరి వాళ్ళకి ఒక ఉపాధి ఉండాలి కదా.
చూసేవాడు ఉండాలిగా, అందుకే డే కేర్ సెంటర్ ఉండాలి అన్నమాట. Okay. దాని తర్వాత మిడ్ డే మీల్ స్కీమ్, అది కూడా ఒక అట్రాక్షన్ ఉంటుంది. అంగన్వాడీ స్కీమ్, ఇది కూడా అట్రాక్షన్ అన్నమాట. మేడం, రూరల్ గ్రామాల్లో ఉండే మహిళలు ముఖ్యంగా చాలా మంది ఒక కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత అందులో సెటిల్ కాలేకపోవచ్చు. అవునండి. సో వెంటనే ఇమీడియట్ గా వేరే కోర్స్ చేస్తే అందులో నిలదొక్కునే ఛాన్సెస్ ఉంటాయా? అవును, ఐటీ ఇందాక చెప్పినట్టు వొకేషనల్ కోర్స్లో వాళ్ళ ప్రింట్ టెక్నాలజీ కానీ గార్మెంట్ టెక్నాలజీ ప్లస్ ఎలక్ట్రికల్ వాళ్ళు నేర్చుకుంటారు కాబట్టి డెఫినెట్గా ఉంటుంది. దాని తర్వాత కుక్కరీ ఉంటుంది, కులినరీ ఆర్ట్స్ అన్నమాట, ప్లస్ నర్సింగు, నర్సరీ, ఇవన్నీ కూడా గ్రామాల్లో వాళ్ళకి ఉపాధి కల్పిస్తుంది, ఉపాధి దొరుకుతుంది కూడా. దే కెన్ హ్యావ్ దర్ ఓన్ వే ఆఫ్ స్టార్టింగ్ ఆఫ్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ. చిన్న పరిశ్రమలు, చేనేత పరిశ్రమలు కాకుండా చిన్న పరిశ్రమలు వాళ్ళు పెట్టుకోవచ్చు, చిన్న రాబడితో పెట్టుకోవచ్చు, వాళ్ళు చిన్న ఇన్వెస్ట్మెంట్తో వాళ్ళు స్టార్ట్ చేయొచ్చు. 10 మంది మహిళలు కూడా వాళ్ళు పోగు చేసుకొని వాళ్ళకు కూడా అవకాశం ఇచ్చేంత కెపాసిటీ వాళ్ళు పొందుకోవచ్చు, పెంపొందించుకోవచ్చు. అలానే మనం చూస్తున్నాం కదండి, చిన్న చిన్న విలేజెస్లో ఇప్పుడు గ్రామీణ మహిళల్లో ముఖ్యంగా ఈ కంప్యూటర్ సెంటర్స్ పెట్టుకోవటం కానీ, ట్యూషన్స్ చెప్పటం కానీ, అలానే చిన్న చిన్న టెక్నాలజీస్ యూస్ చేసి వాళ్ళకి వాళ్ళు డెవలప్ అవడం మనం చూస్తున్నాం కదా. సో అడల్ట్ ఎడ్యుకేషన్కి సంబంధించి కూడా తెలియచేయండి. మంచి ప్రశ్న వేసామా. ఇక్కడ అడల్ట్ ఎడ్యుకేషను ఎక్కువ ఏమిటంటే మన గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు అనమాట, రైతులకు కానీ రైతుల మహిళలకు కానీ పొలాల పనిచేసే వాళ్ళకి కానీ ఉదయం వెళ్ళిపోయిన రాత్రి వచ్చి అంటే 6-7 ఇంటికి వస్తారు అనమాట. బాగా అలసి సొలసున్న శరీరానికి కాస్త ఊరట అనుకోవచ్చు, లేకపోతే ఒక సంతోషం అనుకోవచ్చు, ఒక ఎంకరేజ్మెంట్ అనుకోవచ్చు ఈ అడల్ట్ ఎడ్యుకేషన్. ఓకే, ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో గ్రామాలలో ఉన్న వాళ్ళకి మోసం అంటే పెద్ద పెద్ద బడాకౌర్లు ఉంటారు అన్నమాట, మిడిల్ మెన్ ఉంటారు, బిజినెస్లో మార్కెట్ ఫెడ్లో ఉన్న మిడిల్ మెన్ వాళ్ళంతా వీళ్ళని మోసం చేసే అవకాశాలు తెలియదు. వేలిముద్ర ఏం సరిపోతుంది వాళ్ళకి, వేలిముద్ర కాకుండా అదే సిగ్నేచర్ చేస్తే ఇంకా బాగా వ్యాలిడ్ ప్రూఫ్ ఉంటుంది, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది. దానివల్ల ఈ అడల్ట్ ఎడ్యుకేషన్ వాళ్ళకి మంచి అవకాశం ఉంటుంది. సో ఈ అడల్ట్ ఎడ్యుకేషన్ ముఖ్యంగా గ్రామీణ మహిళలు వాళ్ళు చదువుకొని అట్లా ట్యూషన్స్ పెట్టడం వల్ల ఎక్కువగా మోసపోకుండా ఉండే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. ఇందాక చెప్పినట్టే వొకేషనల్ కోర్స్ కింద మ్యాసన్స్ అంతే, కార్పెంటర్ అనేసి, తర్వాత ఎలక్ట్రీషియన్స్గా మనం వొకేషనల్ కోర్స్ వాళ్ళ ట్రైనింగ్లో నేర్చుకుంటారు. అదేవిధంగా ఇప్పుడు గ్రామాల్లో ఉన్న యూత్ అనమాట, యువత వాళ్ళు ఏం చేస్తారు, ఒక్కోసారి స్కిల్ ఉండవు అనమాట వాళ్ళకి. ఒక్కోసారి స్కిల్ అన్నప్పుడు ఏం చేస్తారు, స్కిల్ ఉన్నా స్కిల్ లేకపోయినా కానీ దే షుడ్ హ్యావ్ దర్ ఓన్ ఎంప్లాయ్మెంట్. సో అప్పుడు ఏం చేసిందంటే మన ప్రభుత్వం ఏం చేసిందంటే ఇట్ హ్యాస్ సమ్ ఓన్ స్కీమ్స్ అనమాట. ఏ స్కీమ్స్ అవి, రోజ్గార్ యోజన అని, జవహర్ రోజ్గార్ యోజన, తర్వాత ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీము, తర్వాత ఐఆర్డిపి స్కీమ్స్, ప్లస్ ట్రైసమ్ అనేసి, తర్వాత డ్వాక్రా అనేసి, స్టెప్ అనేసి, ఈ రకరకాల స్కీమ్స్ ద్వారా గ్రామాల్లో ఉన్న యూత్కి, మహిళలకు కానీ మంచి అవకాశాలు కల్పిస్తున్నామండి. బికాస్ దే గివ్ ట్రైనింగ్ ఫర్ దెమ్ టు ఎంపవర్ దెమ్ టు గెట్ ఎంప్లాయ్మెంట్ అనమాట, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్గా. చిన్నగా స్టార్ట్ చేసుకొని పెద్దగా వాళ్ళు నిలదొక్కుంటారు అనమాట. ఇవన్నీ కూడా చాలా మంచి అవకాశాలు కూడా మన ప్రభుత్వం కల్పిస్తుంది. ఎందుకంటే యూత్ ప్లస్ మహిళలు మన దేశానికి కానీ ఒక వెన్నెముక లాంటి వాళ్ళు. మహిళల ఒక ఎంపవర్మెంట్ పెంచాలి, అందరూ ఈక్వల్ అవ్వాలి, అందరూ పెరగాలి, అందరూ అభివృద్ధికి రావాలి. మహిళలే కాదు, పురుషులే కాదు, మహిళలు, బాలికలు, బాలరు అందరూ కూడా అభివృద్ధిలోకి రావాలి అంటే విద్య అవసరం. ఓకే మేడం, గ్రామీణ మహిళలకు 10th క్లాస్ అయిన వెంటనే ఎలాంటి కోర్స్ చేస్తే బాగుంటుంది, ఎందులో ఎక్కువ ఉపాధి అవకాశాలు ఉన్నాయి అనే విషయాన్ని తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు. అసలు స్త్రీలకు ఉన్నతమైన ఆలోచనలు రావాలి అంటే ముందుగా మానసిక ప్రశాంతత అవసరం. అప్పుడే భిన్నమైన కొత్తవైన వాటిపై మనసును కేంద్రీకరించగలుగుతారు. దైనందిన జీవితానికి భిన్నంగా ఒక గొప్ప వ్యాపకాన్ని ఏర్పరచుకోవాలి. ఆ వ్యాపకాన్ని ఆచరించడానికి ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. ముందుగా ఆ లక్ష్యానికి సంబంధించిన అంశాల గురించి కూలంకషంగా తెలుసుకోవాలి. అలా చేయడం వల్ల మీ రోజువారీ కార్యక్రమాల నుంచి, ఒత్తిళ్ల నుంచి దూరం అవుతారు. ఓ కొత్త మార్గాన్ని ఎన్నుకోవడంతో మీలో ఉత్సాహం పెరుగుతుంది. మీకంటూ ప్రత్యేకంగా ఓ కొత్త చిరునామా ఏర్పడుతుంది. మీకు మీరే కొత్తగా కనిపిస్తారు. తోటి వారి నుంచి అభినందనలు వస్తాయి. సరే, మళ్ళీ మాట్లాడుకుందాం. ఈ కార్యక్రమం చూసేయండి.
నమస్కారం. నగనట్ల కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి నగనట్లలో మనతో పాటు ఉన్నారు జ్యువెలరీ డిజైనర్ సత్య గారు. మరి సత్య గారు డిజైన్ చేసిన లేటెస్ట్ కలెక్షన్స్ ని ఇవాళ మనకి ఏం పరిచయం చేస్తున్నారో అవిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సత్య గారు. నమస్తే వింధ్య. ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా చాలా బాగున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. సో ఇవాళ మీ డిజైన్ చేసిన లేటెస్ట్ కలెక్షన్స్ లో మా సకులకి ఏం పరిచయం చేస్తున్నారు? యాక్చువల్ గా పులిహోర వేసుకోవాలని అందరికీ ఇంట్రెస్ట్ ఉంటుంది వింధ్య, కానీ అది క్రైమ్ మనకి యాక్చువల్ గా మన ఇండియాలో. సో అందుకని ఎట్లా అని ఆలోచిస్తారు. అలాంటి వాళ్ళకి ఏంటంటే సింథటిక్ లో నేను డిజైన్ చేశాను. సింథటిక్ పులిగోర లాగా డిజైన్ చేసి ఈవెన్ లేడీస్ కి చాలా ఇష్టం ఉంటుంది. జనరల్ గా ఏంటంటే జెంట్స్ వేసుకుంటారు అవి పులిగోర. ఎప్పుడు జెంట్స్ వేసుకోవాలా, మేము వేసుకోవాలా అలా క్వశ్చన్ మార్క్స్ కూడా ఉన్న వాళ్ళందరికీ ఆన్సర్. సో నో క్రైమ్, నథింగ్. సో అలా ఉన్న వాళ్ళకి నేను జస్ట్ ఏంటంటే పెండెంట్ లో పులిగోర పెట్టి స్టడ్స్ అట్లా అంటే సెట్స్ లాగా చేశాను అనమాట. చూద్దాం. వింధ్య చూసారంటే ఇది సేమ్ పులిగోర లానే ఉంది మీకు. సింగిల్ ఇది సింథటిక్ కానీ కనిపించట్లేదు మీకు. సో ఆ పులిగోర మధ్యలో తీసుకుని ఇది లేడీస్ కోసం డిజైన్ చేశాను అనమాట. ఒక పీకాక్ డీటెయిల్డ్ గా మీరు చూసారంటే అసలు చిన్న చిన్న కర్వ్స్ లాగా మొత్తం పీకాక్ షేప్ కి రావడానికి ఆ డిజైన్ అంతా దీంట్లో అట్లా ఇచ్చామన్నమాట. ఇచ్చి మళ్ళీ కింద ఇక్కడ కూడా మీకు నెమలి పించమంటారు కదా, దానికోసమని మళ్ళీ దాన్ని ప్రొలాంగ్ చేసి అటు నుంచి ఇట్లా పులిగోరకి మొత్తం అన్ని రూబీస్ పెట్టాం. అంటే గ్రేడింగ్ ఇచ్చాం రూబీస్ లో కూడా. పెద్ద రూబీస్ నుంచి చిన్న దాకా వచ్చింది మీకు. అండ్ ఇక్కడ ఒక చిన్న సర్కిల్ అంటే హుక్ లాగా ఇచ్చాను. ఎందుకు అంటే దీని కింద మనము మళ్ళీ ఎవరికైనా కావాలి అంటే చిన్న పర్ల్ కూడా మనము యాడ్ చేసుకోవచ్చు. అక్కర్లేదు అంటే తీసేసుకోవచ్చు. లేదు మాకు కొంచెం ఇంకేమన్నా డిఫరెంట్ గా కొంచెం హ్యాంగ్ అయ్యేలాగా అట్లా కావాలి అనుకున్న వాళ్ళకి మనం ఇది హుక్ ఇవ్వచ్చు. అండ్ దీనికి మ్యాచింగ్ సేమ్ మళ్ళీ చూస్తే ఇక్కడ పోగులు ఇచ్చాను. ఈవెన్ పెద్దవాళ్ళు కూడా పెట్టుకోవచ్చు. పిల్లలకి ఎవరికైనా కావాలి అంటే బుట్టల్లాగా తీసుకుని అట్లా కూడా మ్యాచ్ చేసుకోవచ్చు మనం. బట్ ఇది సెట్ ఇట్లానే ఇచ్చాను అనమాట. సో రూబీ అండ్ ఎమరాల్డ్ కాబట్టి మనం బుట్టలు కూడా పెట్టుకున్నా కానీ మ్యాచ్ అయిపోతుంది. మన దగ్గర ఏమైనా గోల్డ్ ఉంటే పెట్టుకోవచ్చు, లేకపోతే తీసుకోవాలంటే ఆర్టిఫిషియల్ లో కూడా తీసుకోవచ్చు మనము. అండ్ ఇది కూడా చూస్తే ఇక్కడ మధ్యలో ఏదైతే పీకాక్ పెండెంట్ లో ఇచ్చానో ఫ్లేవర్, సేమ్ అదే ఫ్లేవర్ ని మళ్ళీ స్టడ్స్ కి తీసుకున్నాను. టాప్ తీసుకుని దానికి ఒక చిన్న రూబీ ఇచ్చాను. ఇచ్చి మళ్ళీ లీఫ్ షేప్ లో తీసుకున్నాను. సో చాలా బ్యూటిఫుల్ గా ఉందండి. దీని ప్రైస్ ఎంత? ఇది మనకి పెండెంట్ స్టడ్స్ కలిపి మనకి 2,500 లో వచ్చేస్తుంది. మళ్ళీ చైన్ ఎక్స్ట్రా ప్రైజింగ్ ఉంటుంది. అంటే ఎవరికైనా కావాలి అంటే వాళ్ళ దగ్గర గోల్డ్ చైన్ ఉంటే అది కూడా వేసుకోవచ్చు. అట్లా జస్ట్ మీకు ఒక ఐడియా కోసం చూపించడం కోసం అని. ఓకే, సో ఇట్స్ జస్ట్ పెండెంట్ అండ్ ఇయర్ రింగ్స్ అన్నమాట. సో మనకు కావాల్సిన చైన్ మనం మ్యాచ్ చేసుకోవచ్చు. ఓకే అండి. సో 2500 ప్రైస్ రేంజ్ లో అంటే ఇది చాలా చాలా అఫోర్డబుల్ అనే చెప్పొచ్చు. ఎవరైనా కానీ కొనుక్కోవచ్చు ఈజీగా హ్యాపీగా పార్టీ లుక్ కోసం. సో నెక్స్ట్ ఏం చూపిస్తున్నారండి? నెక్స్ట్ వింధ్య ఇందాక జస్ట్ సింగిల్ పులిగోర చూపించాము. ఇది ఏంటంటే 2 sides. ఇది జనరల్ గా జెంట్స్ కూడా వేసుకుంటారు మీరు చూస్తే. అండ్ ఇప్పుడు జెంట్స్ ఏంటంటే పులిగోర మ్యారేజెస్ కి పార్టీస్ కి వాటికి కంపల్సరీ పులిగోర వేసి పైన నుంచి పర్ల్స్ అట్లా మ్యారేజెస్ కూడా వేసుకుంటున్నారు మీరు అబ్జర్వ్ చేసి ఉంటే గనక. సో అట్లాంటి వాళ్ళకి కూడా ఇది మనం చెయ్యొచ్చు అనమాట. సో ఇది కూడా సింథటిక్ మీకు పులిగోరు. దానికి మళ్ళీ మొత్తం సీజెడ్స్ ఇచ్చాను. సీజెడ్స్ ఇచ్చి మధ్యలో 3 రూబీస్ ఇచ్చాను. ఓకే, సో 2 డిఫరెంట్ షేప్స్ లో పెట్టారు, మళ్ళీ 2 సేమ్ హారిజాంటల్ పెట్టారు. అండ్ దీనికి ఒక చిన్న పర్ల్ కూడా దాని రెండిటికి మధ్యలో హ్యాంగ్ చేసేసాను. సో దట్ అక్కడ ఏంటంటే మనకి ఒకవేళ పర్ల్ లేకపోతే అబ్రప్ట్ గా అనిపిస్తుంది. సో మేల్ లాగానే అనిపిస్తుంది, మేల్స్ కోసమే డిజైన్ చేసినట్టు. ఆ పర్ల్ ఇవ్వడం వల్ల ఏంటంటే ఎవరైనా వేసుకోవచ్చు. అండ్ దీనికి ఏంటంటే చాయిస్ మనది, చైన్ అయినా వేసుకోవచ్చు. పర్ల్స్ తో కూడా చాలా మంచి లుక్ వస్తుంది. కంప్లీట్ పర్ల్స్ బీడ్స్ అండ్ గోల్డ్ మధ్యలో అట్లా ఇచ్చి మనము చేయొచ్చు అది కూడా. సో దీనికి మ్యాచింగ్ మనము ఇట్లా హ్యాంగింగ్స్ చేసుకోవచ్చు, బుట్టల్లాగా పెట్టుకోవచ్చు. ఇది జస్ట్ ఉట్టి పులిగోరే ఇచ్చాను నేను, బట్ దీనికి మ్యాచ్ కూడా చేయొచ్చు అని ఈ హ్యాంగింగ్స్ కూడా చూపిస్తున్నాను అనమాట. దీనికి కూడా ఫుల్ సీజెడ్స్ ఇచ్చాను. చూస్తే పైన ఒక చిన్న మామిడి పింద, దాని మీద మొత్తం సీజెడ్స్, మళ్ళీ ఒక చిన్న ఫ్లవర్ బుట్ట, మళ్ళీ దాని కింద కొంచెం పెద్ద బుట్ట ఇచ్చి మళ్ళీ పర్ల్ అంటే
సో దట్ మనకి ఈ రెండింటికి బ్లెండ్ అయ్యేలాగా ఉంటుంది అని చెప్పి చాలా బ్యూటిఫుల్ గా ఉందండి. సీజెడ్స్ ఎస్పెషల్లీ చాలా మంది ఇష్టపడుతుంటారు, పార్టీ వేర్స్ కి చాలా బాగుంటుంది. సో ఇదైతే చాలా సింపుల్ గా ఉందని చెప్పొచ్చు ఇయర్ రింగ్స్. అండ్ మనం ఎనీవేస్ పెండెంట్ కూడా హెవీగా తీసుకున్నాం కాబట్టి ఇయర్ రింగ్స్ చిన్నగా ఉంటే ఇంకా మంచి లుక్ వస్తుంది. అవునండి, చాలా చాలా చక్కగా ఉంది. సో దీని ప్రైస్ రేంజ్ ఎంత అండి? ఇది కూడా అంతే, మీకు 2,500-3,000 లోపు వచ్చేస్తుంది. 2,500 to 3,000 మధ్యలో మనకు వచ్చేస్తుంది అనమాట. సో చాలా బ్యూటిఫుల్ గా ఉంది, అంతే చక్కగా ఉంది ఇంతకు ముందు చూపించిన దానిలాగే. సో నెక్స్ట్ ఏ మోడల్ చూపిస్తున్నారు సత్య గారు? ఇది కూడా 2 sides తీసుకున్నాను, కాకపోతే అది మొత్తం సీజెడ్స్ ఇచ్చాను. ఇదేంటంటే రూబీస్ అండ్ ఎమరాల్డ్స్ ఇచ్చి ఇది కంప్లీట్ ఇచ్చి కంప్లీట్ లేడీస్ కన్న టైప్ లో డిజైన్ చేశాను. ఇక్కడ చూస్తే మీకు 2 పీకాక్స్ ఇచ్చాను. 2 sides 2 పీకాక్స్ అంటే 2 పులిగోరలు తీసుకున్నాం కాబట్టి. సో అదేంటంటే దానికి వెనకాల మనం ఫెదర్స్ లాగా కూడా చూస్తుంటాం కదా, ఇది ఎక్స్టెండ్ అయినట్టుగా కనిపిస్తుంది పులిగోర పెట్టినా. ఎగ్జాక్ట్లీ. సో అంటే రెగ్యులర్ మోడల్స్ కాకుండా కొంచెం డిఫరెంట్ గా ఉండడానికి. అండ్ ఈ పులిగోర మీద చూస్తే మళ్ళీ నేను ఒక చిన్న లీఫ్ ఇట్లా ఫ్లవర్ లాగా ఎక్స్టెండ్ చేసి ఇక్కడ నుంచి ఒక మధ్యలో ఫ్లవర్ ఇచ్చి అక్కడ నుంచి ఎక్స్టెండ్ చేసి మళ్ళీ ఇక్కడ హాఫ్ ఫ్లవర్ లాగా ఇచ్చి దానికి రూబీస్ ఇచ్చాను, ఇచ్చి మళ్ళీ మధ్యలో ఒక ఎమరాల్డ్ ఇచ్చాను. సేమ్ అలానే చేశాను. అండ్ ఇది వచ్చి మనకి కంపల్సరీ ఏదైనా పర్ల్స్ కానీ అట్లా ఫిక్స్ చేసుకోవాలి. బ్లాక్ బీడ్స్ కూడా చాలా బాగుంటది. ఓకే. సో 2 sides ఇచ్చాను రింగ్స్ నేను, మీరు చూస్తే వాటికన్నిటికి మిగిలిన వాటికి సింగిల్ ఇచ్చాను బ్యాక్ సైడ్. ఏదైనా చేయొచ్చు, బట్ ఇది చేంజబుల్ కాదు, ఇది ఫిక్స్డ్ ఉంటది. ఐదర్ బ్లాక్ బీడ్స్ ఆర్ పర్ల్స్ ఆర్ చైన్ ఎనీథింగ్ ఇస్ లైక్ ఫిక్స్డ్ అనమాట దీనికి. అండ్ దీనికి స్టడ్స్ కూడా సేమ్, ఇక్కడ ఏదైతే పెండెంట్ కి పీకాక్ తీసుకున్నానో సేమ్ సైజ్ పీకాక్ మళ్ళీ స్టడ్ కి తీసుకున్నాను. తీసుకుని ఆ పీకాక్ కి మళ్ళీ మొత్తం గ్రేడింగ్ లో రూబీస్ ఇచ్చాను. మధ్యలో మాత్రం ఒక్క ఎమరాల్డ్, సో దట్ ఆ లుక్ అనేది హైలైట్ అవుతుంది మనకి. ఓకే అండి, ఓకే ఓకే. చాలా మంచి డిజైన్, బ్యూటిఫుల్ డిజైన్. ఇప్పుడు చూపించిన రెండింటి కంటే కూడా ఇది ఇంకా హెవీగా ఉంది బికాస్ 2 బ్యూటిఫుల్ పికాక్స్ అట్ ద సేమ్ టైం. మళ్ళీ ఇక్కడ కూడా ఇయర్ రింగ్స్ కి ఇచ్చారు. ఇయర్ రింగ్స్ కూడా మళ్ళీ సేమ్ సైజ్, ఏదైతే పెండెంట్ కి తీసుకున్నామో సేమ్ సైజ్, పెద్దవాళ్ళు పెట్టుకోవడానికి కూడా బాగుంటుంది. అండ్ మోర్ ఓవర్ పీకాక్ డిజైన్ ఇష్టపడిన లేడీస్ ఎవరు ఉంటారు చెప్పండి, అందరికీ ఇష్టమే. సో చాలా చాలా బాగుంది ఇది కూడా. సో దీని ప్రైస్ రేంజ్ ఎంత అండి? ఇది కూడా అంతే, మీకు 3,000 ఆ రేంజ్ లో వచ్చేస్తుంది. 3,000. వావ్, బ్యూటిఫుల్ డిజైన్. నిజంగా చెప్పాలంటే చాలా చాలా చక్కగా డిజైన్ చేశారు. దీంట్లో కూడా నేను ఇందాక చెప్పినట్టు మీకు బాంబే స్క్రూ సిస్టమ్, సో దట్ మీకు ఆర్టిఫిషియల్ లుక్ కూడా రాదు, మీకు బాంబే స్క్రూ సిస్టమ్ ఉంది. ఓకే. సో కంప్లీట్ ఎవరైనా చూసినా కానీ గోల్డ్ అనే అనుకుంటారు. సో లేడీస్ హ్యాపీగా సెక్యూరిటీ ఏం లేకుండా ఇంచక్క వెళ్ళొచ్చు బయటికి, ఏ గోల్డ్ అయినా కానీ హ్యాపీగా ఉంది. చూడడానికి అయితే చాలా చాలా బాగుందండి, నిజంగా గోల్డ్ అనేది ఉంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఇంత చక్కటి డిజైన్స్ ని మా సర్కులకు పరిచయం చేసినందుకు. అండ్ మోర్ ఓవర్ పులిగోలలో డిజైన్ అంటే చాలా రేర్ గా ఉంటుంది. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్, ధన్యవాదాలు. చాలా మంది స్త్రీలకు ఇంటి బాధ్యతలు తప్ప వేరే వాటి గురించి తెలియదు అనడం కంటే పట్టించుకోరు అని చెప్పాలి. భర్త, పిల్లలు, వంట, ఇంట్లో పనులు వీటితోనే కాలం గడిపేస్తారు. ఇల్లే ప్రపంచంగా జీవిస్తారు. అలాంటి వాతావరణం వారిని ఎదగనివ్వదు. ఆఖరికి కొత్త కొత్త ఊహలు కూడా చేయరు. బావిలో కప్పలా ఉండిపోతారు. కానీ అలా ఉండడం వల్ల ప్రయోజనం లేదు. మీలో ఎదుగు బొదుగు ఉండదు. అందుకే ప్రతి స్త్రీ వర్తమాన అంశాలపై దృష్టి పెట్టాలి. చుట్టూ సమాజంలో ఏం జరుగుతుందో కొద్దిగానైనా తెలుసుకోవాలి. ఎన్ని కొత్త విషయాలు తెలుసుకుంటే అంత జ్ఞానం పెరుగుతుంది. గతంలోనో భవిష్యత్తులోనో జీవించకుండా ఉండాలంటే తప్పనిసరిగా వర్తమానంలో జీవించాలి. ఇందుకోసం ఏం చేయాలో చెప్పుకుందాం ఈ కార్యక్రమం చూశాక. సకులందరికీ నమస్కారం. చూడండి చేయండి కార్యక్రమానికి స్వాగతం. స్టోన్ పెయింటింగ్ ని నేర్పిస్తానంటున్నారు అపర్ణ గారు. మరి ఎందుకు ఆలస్యం, చూసి నేర్చుకుందాం. నమస్తే అండి అపర్ణ గారు. నమస్తే అండి సుజాత గారు. అపర్ణ గారు, మీరు మా సకులందరికీ ఈరోజు స్టోన్ పెయింటింగ్ నేర్పిస్తానన్నారు. అవునండి. సో మరి స్టోన్ పెయింటింగ్ నేర్చుకోవాలి అంటే ఏమేం కావాలో చెప్తారా? తప్పకుండా. దానికి స్టోన్, బ్రషెస్, ఇది ఒక టైల్, తర్వాత కలర్స్, వేస్ట్ క్లాత్, వాటర్. ఓకేనండి. ఇప్పుడు మనకు కావాల్సినవన్నీ రెడీగా ఉన్నాయి కదా? అవును. ఫస్ట్ ఏం చేస్తారు? ఫస్ట్ స్టోన్ మీకు ఎక్కడన్నా ఈ గ్రానైట్ ఈ షాప్స్ లో దొరుకుతుంది, అక్కడ కొనుక్కోవచ్చు. మీకు ఏదైనా మంచి షేప్ లో దొరికే స్టోన్ తీసుకుని దానికి బ్యాక్గ్రౌండ్ ముందు వైట్ కలర్ అప్లై చేయాలి. దీనికి మొత్తం అంతా వైట్
చేసేయాలన్నమాట. జనరల్ గా మనకి ఇప్పుడు మీరు బ్లాక్ కలర్ స్టోన్ మాత్రమే తీసుకున్నారండి అప్పన్న గారు, అండ్ గ్రానైట్ షాప్స్ లో కలర్స్ లో కూడా దొరుకుతున్నాయి. రెడ్ కలర్ అంటే రెడ్ అంటే దట్స్ నాట్ రెడ్, ఏమంటారు కొంచెం కాపర్ కలర్ లో ఉండే స్టోన్, అలాగే కంప్లీట్ గా వైట్ కలర్ స్టోన్, వైట్ పైన కొంచెం షేడెడ్ స్టోన్, ఇలాంటివన్నీ దొరుకుతున్నాయి కదా. సో ఫస్ట్ దానికి బేస్ వైట్ పెయింట్ ముందు మీరు వేసేసుకోవాలి. ఇలాగా వైట్ తీసుకుని మొత్తం అంతా కవర్ చేసేయాలి. అది డ్రై అయ్యే వరకు మీరు వెయిట్ చేయాలన్నమాట. ఎంత టైం పడుతుందండి స్టోన్ పైన ఇది డ్రై అవ్వడానికి? ఒక 2 to 3 minutes పట్టచ్చు, లేకపోతే 5 minutes వరకు. అది ఇది అయిన తర్వాత ఇలాగా ఇది ఇంకో సైడ్ నేను ఆల్రెడీ వేసి ఉంచాను, అది డ్రై అయిపోయింది. సో మీకు అది చూపిస్తాను. ఓకేనండి. సో ఇది డ్రై అయిన తర్వాత ఇలా ఉంటుంది. సో ఆల్రెడీ స్టోన్ పైన వైట్ కలర్ వేసేసి ఉంచారండి. ఇది ఆరిపోయిన తర్వాత ఉన్నటువంటి కలర్ అన్నమాట స్టోన్ పైన. దీన్ని నెక్స్ట్ ఏం చేస్తారండి? దీని మీద ఏదైనా డ్రాయింగ్ వేసుకోవచ్చు. ఇప్పుడు ఒక స్టోన్ ఒక షేప్ పట్టి మీరు సీనరీ వేయచ్చు, లేకపోతే ఫ్లవర్స్ వేయచ్చు, ఇంకేదైనా ఫేసెస్ కూడా వేయచ్చు. సో దీంట్లో ఏంటంటే నేను ఇవాళ సీనరీ చూపిస్తాను. ఈ స్టోన్ పైన సీనరీ వేస్తాను. ఇది పేపర్ వెయిట్ కింద కూడా మనము వాడుకోవచ్చు అన్నమాట. సో మీరు ఈ కలర్ ని ఈ టైల్ పైన ఎందుకు కలుపుతున్నారండి? జనరల్ గా ప్లేట్ కూడా తీసుకోవచ్చు, ఏదైనా దేని మీదన్నా యూస్ చేసుకోవచ్చు. సో మీరు ఎప్పుడైనా సఖీ ప్రోగ్రామ్ చూస్తుంటారా? చూస్తానండి. ఓకే, సఖీలో చేసిన ఏ ఐటమ్ అయినా మీరు ట్రై చేసి చూసారా? అంత టైం లేదండి చేయడానికి. సో కంప్లీట్ గా మీరు ఈ వర్క్స్ పైన ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు. నేను ఎక్కువ పెయింటింగ్స్ అయ్యి ఎక్కువ చేస్తూ ఉంటాను, ఫ్రీ హ్యాండ్ వర్క్. సో ఇప్పుడు ఒక తాటి చెట్టు కదండి అది? కొబ్బరి చెట్టు, తాటి చెట్టు కైండ్ ఆఫ్. సో చాలా చిన్న స్టోన్ పైన కూడా చెయ్యొచ్చు, పెద్దవి కూడా వాడచ్చు. నా దగ్గర డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి, ఇంట్లో ఉన్నాయి. ఇంకా అవి డిఫరెంట్ సైజెస్ మీద మనం ట్రై చేయొచ్చు. అంటే ఈ షేప్ ని బట్టి మీరు దీనిపైన సీనరీ బాగుంటుందని అనుకున్నాను, అందుకనే చేస్తున్నాను. సో డిఫరెంట్ కలర్స్ ని వేస్తూ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా ఫిల్ చేస్తున్నారు. అవునండి. ఇలా అంటే ఇప్పుడు మనం ఒక సీనరీ వేస్తున్నాం కదండి. అవునండి. అంటే బేసిక్ గా ఇప్పుడు నేను కొత్తగా చేస్తున్నాను అనుకోండి, ఒక స్టోన్ ని తీసుకోవడానికి ఎలాంటి స్టోన్ ఎంచుకుంటే పర్ఫెక్ట్ గా ఉంటుంది? ఒక స్మూత్ గా ఉండే స్టోన్ తీసుకుంటే మీరు ఈజీగా చేయొచ్చు. రఫ్ గా ఉన్న దాని మీద చేయడం కష్టం అవుతుంది. సో ఒక స్మూత్ గా ఉన్న స్టోన్ మీద చాలా ఈజీగా మీరు ముందు బ్యాక్గ్రౌండ్ వేసుకుని, ఎక్కువ సీనరీస్ ఈజీ ఉంటాయి. ఏదన్నా బుక్ లో కూడా చూసి ట్రై చేయొచ్చు సీనరీస్. సో అది మీకు ఈజీ అవుతుందనే అందుకే సీనరీ చెప్తున్నాను. తర్వాత ఇంకేదన్నా కూడా చాలా వెరైటీస్ ఫేసెస్ చేయొచ్చు. ఇంకా చాలా మీకు స్టోన్ ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి బేసిక్ గా? అంటే స్మూత్ గా ఉండేది ఒక షేప్. మీకు ఏదైనా ఐడియా ఉందనుకోండి, ఏదైనా చేద్దామని, ఆ ఐడియా తోటి కొంచెం ఆ షేప్ పట్టి మీరు తీసుకుంటే, స్టోన్స్ లో చాలా షేప్స్ ఉంటాయి. ఆ స్మూత్ గా ఉన్నది చూసి మీరు షేప్ బాగుంది అనుకోండి, అనిపిస్తుంది మనకు చూడగానే ఈ షేప్ బాగుంది, ఏదైనా చెయ్యొచ్చు అని దాని మీద. సో ఇంకొకటి నేను ఆ షేప్ డాగ్ చేశాను, మీకు తర్వాత చూపిస్తాను. అది అలాగా బాగుంది. ఆ షేప్ బట్టి ఏ ఫామ్ వస్తుందో దాంట్లో అది మీరు వేసుకుంటే బాగుంటుంది అన్నమాట. సో మన ప్లాన్ అంటే మనం ఏది తయారు చేసుకోవాలి, దేన్ని డ్రా చేసుకోవాలి అనుకుంటే అలాంటి షేప్ స్టోన్ తీసుకోవడం రైట్. అది మనకి ఏది కావాలనుకుంటే అది ఆ షేప్. సో కంప్లీట్ గా వాటర్ పక్కన 2 చెట్లు. ఓ నైస్. అసలు ఇంత చిన్న స్టోన్ పైన ఇంత సీనరీ వస్తుందా అని అనిపించేలాగా ఉందండి, చాలా అందంగా ఉంది. వావ్. సో బోట్కి మళ్ళీ తెరచాప. సో ఇది ఒక డిస్టెన్స్ చూపించడానికి ఇంకా దూరంగా వెళ్ళేవి ఇంకా చిన్నగా చేసేయచ్చు. దాంతో అది చాలా చాలా బాగుందండి. బోట్లు ఉన్నాయి, తెరచాపలు ఉన్నాయి అందులో. ఓకే, ఇక్కడ సన్ కి సంబంధించినటువంటి రిఫ్లెక్షన్ కూడా కనిపిస్తుంది కదండి వాటర్ లో కొంచెం.
చాలా చాలా బాగుంది. అపర్ణ గారు చాలా బాగుందండి. ఇలాంటి తయారు చేసిన ఇంకేమైనా ఉన్నాయి? ఉన్నాయండి, చూపిస్తాను మీకు. ఓకే. సో నేను చెప్పాను కదా, ఇది ఈ షేప్ బట్టి ఇది డాగ్ వేయడం జరిగింది. ఇదైతే యాక్రిలిక్. అది యాక్రిలిక్. ఓకే. ఎనామిల్ వల్ల ఇది కొంచెం స్మూత్నెస్ అనిపిస్తుందండి ఇది? అవునవును. ఓకే. అంటే అది ఫాస్ట్ అయిపోతుంది, డ్రై అవుతుంది. ఇది కొంచెం ఆడడానికి టైం పడతాయి. సో మొత్తానికి చక్కగా డాగ్ అలా కూర్చొని ఉంది. దాని ఫిగర్ అంతా కూడా, అంటే దాని బాడీ షేప్ అదంతా కూడా పర్ఫెక్ట్ గా తెలిసిపోతుందండి. చాలా చాలా బాగుంది. ఓకే అపర్ణ గారు, మా సకులందరికీ మంచి ఆలోచన కల్పించారు, స్టోన్ పెయింటింగ్ ని చూపించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ అండి. ఓకే సకులు, చూసారు కదా అపర్ణ గారు చేసిన స్టోన్ పెయింటింగ్. నిజంగా చాలా బాగుంది కదండి. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మీరు కూడా ప్రాక్టీస్ చేసి చూడండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. స్త్రీలలో కొత్త విషయాల పట్ల అవగాహన పెరగాలి అంటే ఎక్కువ మందితో మాట్లాడాలి, రకరకాల వ్యాపకాలు పెట్టుకోవాలి, పుస్తకాలు చదవాలి. చదవడం వల్ల కొత్త విషయాలు తెలుస్తాయి, మానసిక పరిపక్వత కలుగుతుంది. ప్రతికూల ధోరణులలో కూడా అనుకూల ధోరణితో జీవించగలుగుతారు. ఇతరుల మనస్తత్వాన్ని అంచనా వేయగలుగుతారు. మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకోగలుగుతారు. మొత్తంగా ఎన్ని ఎక్కువ విషయాలు తెలుసుకుంటే అంత ఎక్కువ మాటకారి కాగలరు. అందరి దృష్టిని ఆకర్షించగలరు. మీ భర్త, పిల్లలతో పాటు మీకంటూ సొంత అభిప్రాయాలు, అభిరుచులు ఏర్పరచుకోగలరు. 10 మందిలో ఓ స్థాయిని కల్పించుకోగలరు, గుర్తింపును పొందగలరు. మొత్తంగా మానసికంగా ఉన్నతంగా జీవించగలరు. మహిళలు ఉన్నత స్థాయిలో జీవించడానికి ఎలా కృషి చేయాలో మరిన్ని మాటలు చెప్పుకుందాం ఈ కార్యక్రమం చూశాక. నమస్కారం. షాపింగ్ సరిగమలకు స్వాగతం. సక్లు, ఈరోజు మనం ఉన్నాం సోమాజిగూడ అమృత్ మాల్లో ఉన్న శ్రీశామ్ జ్యువెలర్స్లో. 1 గ్రామ్ గోల్డ్లోని లేటెస్ట్ డిజైన్స్ని మనకి పరిచయం చేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రశాంత్ గారు. మరి ఆ డిజైన్స్ ఏంటో చూసేద్దామా? నమస్కారం ప్రశాంత్ గారు. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. మరి మా సక్లకి ఈ రోజు 1 గ్రామ్ గోల్డ్ లోని ఎటువంటి డిజైన్స్ ని పరిచయం చేయబోతున్నారు? 1 గ్రామ్ గోల్డ్ ప్లేటెడ్ లో జుమ్కాస్ లో మీకు డిఫరెంట్ డిజైన్స్ లో షేప్స్ కూడా డిఫరెంట్ డిజైన్స్, డిఫరెన్స్ ఇంకా సైజెస్ కూడా డిఫరెన్స్ చూపిస్తానండి. ఓకే. పర్టికులర్ గా బుట్టల్లో మీకు డిఫరెంట్ స్టోన్స్ తో చేసామండి. ఈసారి ప్లెయిన్ గోల్డ్ బుట్టలు కాకుండా అన్ని సీజెడ్ స్టోన్స్, వైట్ డైమండ్స్ లాగా కనిపించే స్టోన్స్ తో బుట్టలు చేపించామండి. ఫస్ట్ మీకు స్మాల్ సైజ్ తో స్టార్ట్ చేస్తానండి. ఇది చూడండి, స్మాల్ సీజెడ్ స్టోన్స్ బుట్టలు ఇవన్నీ. మొత్తం అంతా చుట్టూ మొత్తం ఫుల్ వైట్ స్టోన్స్, పైన కూడా స్టోన్స్, కమ్మల్లో కూడా ఫుల్ వైట్ స్టోన్స్ పెట్టామండి. కింద ఒకటి డిఫరెంట్గా కొంచెం వైట్ సౌత్ సీ పర్ల్, హాఫ్ వైట్ కలర్లో పర్ల్స్ పెట్టాం చూడండి. ఇక్కడ మీరు చూస్తే మీరు 3 rows వచ్చేసి మొత్తం ఒక డిఫరెంట్ డిజైన్ వచ్చింది. స్టోన్స్, వైట్ స్టోన్స్, తర్వాత కింద అంతా చుట్టూ అంతా వైట్ స్టోన్స్ నిండుగా వచ్చాయి చూడండి. అవునండి. సో ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా చక్కగా ఫ్రంట్ అండ్ బ్యాక్ మొత్తం కూడా నిండుగా వచ్చింది బుట్టకి. అండ్ కింద హాఫ్ గోల్డ్ కలర్ అంటే క్రీమిష్ షేడ్ లో ఉంది పర్ల్. అవునండి. ఓకే. సో చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయండి. మరి దీని రేంజ్ ఎంత ఉందండి? ఇది రేంజ్ వచ్చేసి 1500 రూపీస్ స్టార్టింగ్ రేంజ్ ఉంటుందండి. కాపర్ పైన అన్ని గోల్డ్ ప్లేటింగ్ చేసి ఉన్నాయండి. వారంటీ ఉంటుంది, గోల్డ్ ప్లేటింగ్ 3 years అండి. స్టోన్స్ మాత్రం మేము సీజెడ్ స్టోన్స్ యూజ్ చేసాం కాబట్టి స్టోన్స్ ఎప్పటికీ మీకు డల్ అవ్వడం కానీ, బ్లాక్ అవ్వడం కానీ స్టోన్స్ ఏమవ్వండి. మళ్ళీ రీపాలిషింగ్ కూడా అవుతుంది. మళ్ళీ కొత్తగా లుక్ మీరు గోల్డ్ పాలిష్ చేసుకోవచ్చు అండి. ఓకే ఓకే. సీజెడ్ స్టోన్స్ అంటేనే ఎప్పటికీ షైన్ పోవు, చక్కగా డైమండ్ లుక్ ఉంటుంది చూడటానికి. చాలా చాలా బాగుందండి. మరి నెక్స్ట్ చూపిస్తానండి. ఇది చూడండి, ఇందులో ఫుల్, ఇది కూడా ఫుల్ వైట్ స్టోన్స్ తో చేసామండి. ఇది కూడా షేప్ చూడండి కొంచెం డిఫరెంట్ గా వచ్చింది. ఇక్కడ మీకు బుట్ట షేప్ కాకుండా ఇది ఇంకా కొంచెం డిఫరెంట్ కర్వ్స్ ఎక్కువ వచ్చేసి కొంచెం వెరైటీ జుంకా, ఫ్యాన్సీ టైప్ ఆఫ్ జుంకా అనొచ్చండి. ఇది దానికి తగ్గట్టుగా ఫ్యాన్సీ స్టడ్స్ కూడా కొంచెం డిఫరెంట్ గా వచ్చాయి చూడండి. మధ్యలో అంతా ఖాళీ వచ్చేసి పైన ఒకటి డిఫరెంట్ షేప్ వచ్చేసి ఆకులాగా షేప్ ఇచ్చేసామండి. కింద మాత్రం కామన్ గా సౌత్ సీ పర్ల్స్ ఎక్కువ హ్యాంగ్ చేస్తున్నామండి. ఓకే, చాలా చాలా బాగుందండి. దీనికి కూడా మళ్ళీ బ్యాక్ సైడ్ ప్లెయిన్ గోల్డ్ వచ్చింది. ప్లెయిన్ గోల్డ్ వచ్చేసింది. ప్లెయిన్ కాకుండా కొంచెం డిజైన్ గా జాలీ వర్క్ ఇచ్చేసామండి. ఓకే ఓకే. సో మనం ఇట్లా వెనక నుంచి చూసినా కూడా చాలా చాలా బాగుంది. అండ్ ఫ్రంట్ నుంచి కూడా
అండ్ మొత్తం కూడా గోల్డ్ అండ్ వైట్ కాంబినేషన్. సో ఇది ఇంత ఫ్యాన్సీగా ఉన్నాయి కాబట్టి మనం పార్టీ వేర్ చుడిదార్స్ మీదకి వాటి మీదకి బాగా సెట్ అవుతుంది. పర్టికులర్ గా వైట్ కలర్ కాబట్టి మీకు మ్యాచింగ్ అనేది ఉన్నది. బ్లూ వాటి మీద బ్లూ చుడిదార్ అయినా కూడా డిఫరెంట్ ఆరెంజ్ కలర్ వాటి మీద కూడా కాంట్రాస్ట్ వైట్ జుంకాస్ ఇలాంటివి పెట్టుకుంటే చాలా అందంగా ఉంటాయి. సో వెయిట్ మీదకైనా సెట్ అయిపోతాయి చక్కగా. సో ఈ సైజ్ కూడా చక్కగా మీడియం సైజ్ వచ్చింది. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా యూస్ చేయొచ్చు ఇది. ఓకే, మరి దీని రేంజ్ ఎంత? ఇది 2000 రూపీస్ రేంజ్ అండి. 2000. ఓకే, సో మరి నెక్స్ట్ చూపిస్తానండి. నెక్స్ట్ ఈ బుట్ట చూడండి. ఇందులో మీకు డిఫరెంట్ గా చూడండి, ముత్యాలు రెడ్ గ్రీన్ కాంబినేషన్ మొత్తం చుట్టూ హ్యాంగింగ్స్ ఇచ్చేసామండి. ఒకటి సింగిల్ హ్యాంగింగ్ కాకుండా ఇందులో మొత్తం బుట్ట మొత్తం అంతా హ్యాంగింగ్ మల్టీ కలర్ హ్యాంగింగ్స్ వచ్చేసాయండి. పైన రోజ్ లాగా ఒక స్టోన్స్ అన్ని వైట్ సీజర్ స్టోన్స్ పెట్టేసామండి. ఇంకా స్టడ్స్ వచ్చేసరికి మొత్తం నెమలి వచ్చేసి చూడండి. నెమలిలో కూడా ఎనామిల్ వర్క్ వచ్చేసింది, మీనా వర్క్ ప్లస్ వైట్స్ కాంబినేషన్ చాలా అందంగా కనిపిస్తుంది చూడండి. సో మనం ఈ పైన ఇవి చూస్తే కూడా ఈ నెమలి చాలా చాలా క్యూట్గా ఉంది. ఇందులో ఎనామిల్ వచ్చింది, ఇంకా ముత్యాలు పచ్చలు కెంపులు అన్నట్టుగా ఈ వైట్ గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ మనకు కనబడుతుంది. చాలా చాలా బాగుందండి. సో మరి వెనక కూడా ప్లెయిన్ గోల్డ్ లైన్స్ లాగా వచ్చేసామండి. ఓకే, సో మరి దీని రేంజ్ ఎంత ఉంది? ఇది 2500 రూపీస్ రేంజ్ అండి. 2500. సో మల్టీ కలర్ వచ్చింది కాబట్టి దేని మీదకైనా సెట్ అయిపోతుంది, ఎటువంటి కలర్ మీద. ఓకే, మరి నెక్స్ట్ చూపిస్తారా? నెక్స్ట్ చూపిస్తాను చూడండి. ఇది వైట్ అండ్ పింక్ కాంబినేషన్ అండి. ఇందులో మీకు డిఫరెంట్గా స్టడ్స్ కొంచెం డిఫరెంట్గా ఇచ్చేసామండి. జనరల్గా రౌండ్ షేపు, ఓవల్ షేపు అలాంటి షేప్లో రూబీ స్టోన్స్ మీరు చూస్తూ ఉంటారు. ఇది కొంచెం స్క్వేర్ షేప్లో ఉంది, రెక్టాంగులర్ షేప్లో ఉంది చూడండి. ఇది కొంచెం హైలైట్, మీకు దూరం నుంచి చూసేసరికి ఇది వైట్ స్టోన్స్ మధ్యలో ఒకటి రూబీ స్టోన్స్ చాలా అందంగా పెద్దగా చాలా హైలైట్ అవుతుంది. దానికి తోడుగా కింద బుట్టలు వచ్చేసరికి బుట్టల్లో కూడా చూడండి మొత్తం అంతా జాలీ వర్క్ టైప్లో స్టోన్ సెట్టింగ్ చేసామండి. మామూలుగా నిండుగా స్టోన్స్ బంచ్ లాగా కాకుండా, స్టోన్స్ దగ్గర కాకుండా ఒక్కొక్క స్టోన్స్ కి మొత్తం గ్యాప్ వచ్చేసింది. మొత్తం ఇక్కడ చూడండి మీరు. మళ్ళీ కింద వచ్చేసి ఒక సౌత్ సీ డ్రాప్ రూబీకి కాంట్రాస్ట్ గా చాలా అందంగా కనిపిస్తుంది చూడండి. సో మనం ఇది యాక్చువల్ గా పెట్టుకునేటప్పుడు మనకి ఈ పింక్ కలర్ ఏదైతే ఉందో రూబీ ఉందో అది చాలా హైలైట్ గా కనిపిస్తుంది. అవునండి. అండ్ పింక్ ఇంకా వైట్ కాంబినేషన్ గురించి మనం చెప్పనవసరం లేదు, అది ఎప్పటికీ ఎవర్ గ్రీన్ అన్నట్టు చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉందండి. మళ్ళీ ఈ బుట్టల సైజ్ కూడా, సో మనం ఒకవేళ చిన్నపిల్లలకి పెద్ద సైజ్ బుట్టలు పెడితే క్యారీ చేయలేరు వాళ్ళు. అలాంటిది ఇలాంటి పెడితే కూడా చాలా వెయిట్లెస్ కూడా ఉంది, అంత వెయిట్ కూడా ఏం లేదు, చక్కగా క్యారీ చేయొచ్చు. చాలా చాలా బాగుందండి. మరి దీని రేంజ్ ఎంత ఉంది? 2500 రూపీస్ రేంజ్ అండి. 2500. ఓకే, సో నెక్స్ట్ చూపిస్తారా? నెక్స్ట్ చూడండి. ఇది మల్టీ కలర్ స్టోన్స్ పెట్టేస్తామండి. ఇందులో మీకు దగ్గర నుంచి చూస్తే మీరు చూడండి వైట్ స్టోన్స్ పైన కింద మధ్యలో రెడ్ గ్రీన్ కాంబినేషన్ చేసేసామండి. ఈ రెడ్ గ్రీన్ స్టోన్స్ కూడా చాలా చిన్న స్టోన్స్ బాగా నైస్ గా సెట్టింగ్ చేశారు చూడండి. ఇది మొత్తం ఖాళీగా ఉన్నా కూడా దీనికి స్టోన్స్ కాంట్రాస్ట్ వైట్ ఉండటం వల్ల పైన చాలా అందంగా కనిపిస్తుంది. ఈ కమ్మ వచ్చేసరికి చూడండి ఒక లీఫ్ మొత్తం చాలా అందంగా రెడ్ అండ్ గ్రీన్ వైట్ కాంబినేషన్ లో చేసాం చూడండి. ఓకే, చాలా అసలు మెయిన్ గా చెప్పాలంటే చాలా వెరైటీగా ఉందండి. గ్రీన్ ఇంకా పింక్ స్టోన్స్ చాలా చిన్నగా ఉన్నాయి. అండ్ ఈ డిజైన్ కూడా చాలా వెరైటీగా ఉందండి. ఈ పైన కింద ఈ వైట్ స్టోన్స్ రావటం, ఇంకా పైన లీఫ్ రావటం చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఓకే, మరి దీని రేంజ్ ఎంత ఉందండి? 3000 రూపీస్ రేంజ్ అండి. 3000. వావ్, కానీ చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉందండి. ఏ డ్రెస్సెస్ మీదకైనా చక్కగా సెట్ అయిపోతుంది. అవునండి. ఇది నెక్స్ట్ ఈ వెరైటీ చూడండి. ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంది చూడండి. దీనికి పైన మీకు కమ్మ కాకుండా డిఫరెంట్ గా ఫ్యాన్సీ టైప్ లో మీరు వెస్టర్న్స్ వాటి మీద కూడా మ్యాచ్ అయ్యేటట్టుగా ఇండో వెస్టర్న్ అవుట్ఫిట్స్ వాటి మీద ఫ్యాన్సీగా కనిపిస్తుంది. ఇది మొత్తం రింగ్ వచ్చేసింది, ఒకటి పెద్ద రింగ్ ఉంది. బాలి అంటాం జనరల్ గా మేము దీన్ని. ఇది ఇయర్ రింగ్ వచ్చేసి దీంట్లో కూడా మొత్తం అన్ని వైట్ స్టోన్స్ పెట్టేస్తాము. వైట్ స్టోన్స్ లో కూడా డిఫరెంట్ సైజెస్ షేప్స్ వాడామండి. పెద్ద సైజ్ వచ్చేసింది, ఇక్కడ బ్రాకెట్ స్టోన్స్, ఇక్కడ కింద మార్కీ స్టోన్స్ ప్లస్ ఇక్కడ వైట్ స్టోన్స్. ఇవన్నీ మీకు సైజెస్ షేప్స్ ఈ మధ్య రియల్ డైమండ్స్ లో కూడా వస్తున్నాయి. అందులో సీజెట్ లో కూడా చేసామండి, సేమ్ స్టోన్స్ వాడాము. ఇంకా బుట్ట వచ్చేసేసరికి మీడియం సైజ్ బుట్ట వేసామండి. రింగ్ పెద్దగా ఉంది కాబట్టి సైజ్ బుట్టది మీడియం వేసాము. కింద ఇక్కడ అన్ని బ్రేకెట్స్ ఉన్నాయి, మళ్ళీ మార్కీస్ ప్లస్ రియల్ స్టోన్స్ వైట్ సీజెడ్ స్టోన్స్ పెట్టేసాము. ఒక సౌత్ సీ హ్యాంగ్ చేసాం చూడండి. ఓకే, చాలా వెరైటీగా ఉందండి. చాంద్ బాలీస్ అంటుంటాం కదా, సో అలాంటి దీనిలోనే కింద బుట్ట వచ్చింది. చాలా చాలా బాగుందండి. మీరు అన్నట్టు ఇండో వెస్ట్రన్ డ్రెస్సెస్ మీద దేని మీదకైనా ఇట్టే సెట్ అయిపోతుంది. అవునండి.
చాలా బాగుందండి. మరి దీని రేంజ్ ఎంత? ఇది 3000 రూపీస్ రేంజ్ అండి. 3000. ఓకే, చాలా బాగుందండి. మరి నెక్స్ట్ చూపిస్తారా? నెక్స్ట్ చూడండి, చాలా పెద్ద సైజ్ జుమ్కాస్ పెట్టేసామండి. ఇది ఫుల్ వైట్ స్టోన్స్ జుమ్కాస్, మొత్తం కింద అన్ని వైట్ స్టోన్స్ పెట్టేసి పైన ఒకటి దీనికి హైలైట్ చేయడానికి రూబీ వాడామండి. కమ్మల్లో కమ్మకి జుమ్కాకి మధ్యలో కొంచెం లెంత్ ఎక్కువ పెంచడానికి హ్యాంగింగ్ ఒక లాకెట్ లాగా చిన్న ఒకటి బిల్ల లాగా యాడ్ చేసామండి. కొంచెం లెంతీగా ప్లస్ చాలా పెద్దగా జుమ్కాస్ వచ్చేసరికి చాలా అందంగా కనిపిస్తాయండి. చాలా బాగుంది చూడండి. మరి దీని రేంజ్ ఎంత? ఇది కూడా 5000 రూపీస్ రేంజ్ అండి. 5000. వావ్, నిజంగా చాలా చాలా బాగున్నాయండి మీరు ఈరోజు చూపించిన సీజెడ్ బుట్టలు. అవునండి, గోల్డ్ ప్లేటెడ్ సీజెడ్ బుట్టలు. చిన్న సైజ్ నుంచి స్మాల్ సైజ్ నుంచి బిగ్గర్ సైజ్ వరకు ఆ జుమ్కాలు అవనియండి, ఆ డిజైన్స్ అవనియండి, కలర్ కాంబినేషన్స్ అవనియండి, చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి అండ్ చాలా కొత్తగా ఉన్నాయి. సో మరి ఇంత మంచి కలెక్షన్ మాకు పరిచయం చేసినందుకు గాను ధన్యవాదాలండి. వెల్కమ్. కుటుంబ స్త్రీలకు ఏ కొద్దిపాటి సమయం దొరికినా మీ అభివృద్ధికి అనుకూలంగా మలుచుకోవాలి. నేడు ఆన్లైన్లో ఎన్నో కొత్త కోర్సులు వస్తున్నాయి. మీ సృజనాత్మకతను, అభిరుచిని బట్టి వాటిని ఇంట్లో ఉండే పూర్తి చేసుకోవచ్చు. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులు వచ్చినప్పుడు ఉబుసుపోక కబుర్లు కాకుండా మీకు తెలియని విషయాలపై చర్చించుకొని వాటిపై అవగాహన ఏర్పరచుకోవచ్చు. దీనివల్ల మీరు 10 మందికి దగ్గరవుతారు. మీ ఇష్టాలు నచ్చిన వారు మీకు అత్యంత సన్నిహితులవుతారు. అంతేకాదు, రోజుకో కొత్త విషయాన్ని తెలుసుకోవాలన్న లక్ష్యాన్ని పెట్టుకుంటే మరీ మంచిది. అంతర్జాలంలో కూడా రకరకాల యాప్స్ అందుబాటులో ఉన్నాయి. వాటి నుంచి కూడా మీరు కొత్త విషయాలు తెలుసుకోవచ్చు. ఏమంటారు? సరే, మరి వాటి సఖీ కార్యక్రమాలపై మీ అభిప్రాయాలు, సూచనలు మాకు తెలియజేస్తారు కదూ. మా చిరునామా సఖీ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. మా ఫోన్ నెంబర్ 04023556540. మా ఇమెయిల్ ఐడి sakhi@ttv.co.in. రేపటి మీ సఖీలో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.